చూడండి చాలా అవసరం ఉన్నారు. తలుపులంలోకి వచ్చామండి. అన్నవరం నుంచి తలుపులంలోకి వచ్చేసాము. సూర్య ఇంటికా నుంచి 4 కేజీలు మాంసం, 2 కేజీలు బిర్యానీ వండించాం. ఫుల్లీ తినడానికి అందరూ ఆకలి మీద ఉన్నారు. ఇప్పుడు టైము దాదాపు 2:30 అవుతుంది. ఒక్కొక్కరు ఎప్పుడు పెడతారో తినేద్దాం అన్నట్లున్నారు. ఈవెన్ దుర్గాప్రసాద్ గారు వండించారు మరి కష్టపడి. చూడండి వండించినవన్నీ. చికెన్ ఫ్రై సూపర్. ఇది కూడా చికెనే. పెరిగిపోయి ఆ సాల్లోనే తింటాం. ఫుడ్ బాగా వడ్డించుకున్నా. వెరైటీస్ చూసారా? గట్టిగా తింటున్నా. మంచి ఆకలి మీద ఉన్నా తింటున్నా. గురు మీ వ్యాపారం లేచిపోయిందా? చైతు నాయనా మంచి తలుపులంలో వచ్చామండి. చూసారా తలుపులంలో? మనకి ఇది రాజమండ్రి నుంచి దాదాపు 90 కిలోమీటర్లు ఉంటుందండి. మేము జస్ట్ అప్పే ఆటో కట్టుకొని వచ్చేసాం. 4000 అడిగారు. ఇక్కడ భోజనాలు గట్ట వండించేసుకున్నాం చికెన్తోనే. ఈ గుడి ఒకప్పుడు మామూలుగా ఉండేది. ఇప్పుడు మొత్తం అంతా రిమోడలింగ్ చేసి, రిమోడలింగ్ కాదు కొత్తగా ఇవన్నీ కట్టారనమాట. బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే తలుపులంలో బాగా వెహికల్స్ కొనుక్కుంటారు కదా, వాళ్ళు మొక్కలు గట్ట బాగా ఎక్కువ ఉంటాయండి ఇందులోనే. ఫుల్ తినేసామండి. తినేసి ఎక్కుతున్నాం. మెట్లు గట్ట చాలా ఎక్కువ ఉన్నాయి. బద్ధకంగా ఉందంట మా వాళ్ళకి. చాలా ప్రశాంతంగా ఉంది గుడి. గుడి అంటేనే ప్రశాంతం కాబట్టి బాగుంది. ఎంత చూసారా? ఇదంతా కొండ మీద, అంటే రాయులు రప్పలు ఉంటాయి, ఆ కొండ మీద కట్టారనమాట గుడి. చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేటప్పుడే మనం ఫుడ్ గట్ట వండించుకొని, అసలు నాన్ వెజ్ కోడి కూర వండుకొని తినడం అనేది ఇక్కడ స్పెషల్ అనమాట. ప్రతిదానికి ఒక స్పెషల్ ఉంటుంది కదా, అలాగే ఏదైనా కోడి కూర వండించుకొని తినడం స్పెషల్. మనం వండుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ చేసి అడిగితే 10 మందికి ఎంత డబ్బులు తీసుకుంటారో ఏమిటని. ఒక జస్ట్ 4 కేజీస్ చికెను అండ్ 2 కేజీలు రైస్ వండుకున్నాం అండి. 2500 అయ్యింది. చాలా బాగుంది రండి. వెరీ గుడ్. సౌండ్ ఈడ బుజ్జిగాడు, ఈడేమో బుజ్జిదాన్ని ముద్దులాడడం. అదే ఇక్కడ పెద్ద మాకు ప్రసాదం ఇచ్చారండి. దర్శనం అయిపోయిన వెంటనే మొత్తం చాలా ప్రశాంతంగా మేము ప్రసాదం తీసుకున్నాం. ఇది శనగల ప్రసాదం ఇచ్చారనమాట. పాప ప్రసాదం చూపించమ్మా. చాలా బాగుంది. ప్రసాదం తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. దర్శనం మాత్రం చాలా బాగైంది. ఎగ్జాక్ట్లీ 4 o'clockకి చిన్న హారతి ఇస్తారు. ఆ టైంలో ఒక పావు గంట ఆపుతారండి. మా వాళ్ళందరూ కూడా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చారు. తల్లి దేవుని తీసుకున్నారు. కొత్తగా ఈ గుడి అన్నది కడుతున్నారు, చాలా బాగుంది.
చాలా ప్రశాంతంగా సేఫ్టీగా ఉందన్నమాట. అప్పుడు సేఫ్టీగా ఉండేది కాదు, చాలా బాగుంది. తలుపులమ్మ లోవ అంటే చాలా మందికి ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్లో. అన్నవరం నుంచి 20 కిలోమీటర్స్, రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ వండుకొని తినడం మంచి ఫేమస్. సో ఒకసారి వచ్చి చూడడానికి బాగుంటుంది. ఇక్కడ మొత్తం తోటలోని గట్ట అంటే మొత్తం మామిడి తోట ఉంటుంది. మామిడి తోటలో మనం వండించుకొని కూడా మనం తినొచ్చు. జస్ట్ మనకు ఆర్డర్ ఇచ్చిన 1 అవర్లో ఇక్కడ వండేస్తారండి. కిందన ఆర్డర్ ఇచ్చేసి పైకి వెళ్ళి దర్శనం చేసే లోపు కింద వండేస్తారు. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈరోజు చూసాం, బాగున్నాయి. దేవుడి దండం పెట్టండి.